నూరు కట్ల పిశాచం కథలు. సంతోషపెట్టే కళ. వీరయ్యకు 5గురు కొడుకులు. పెద్దవాడు వెంకయ్య చిత్రకారుడు, రెండోవాడు రంగయ్య శిల్పి, మూడోవాడు చంద్రయ్య కవి, నాలుగోవాడు సూరయ్య గాయకుడు, ఐదోవాడు నారయ్యకు మాత్రం ఏ విద్యలో అబ్బలేదు. తండ్రి వాడి గురించే బెంగపడేవాడు. ఆ ఊరి పెద్ద ఒకసారి వీరయ్య కొడుకుల ప్రతిభ చూసి అచ్చెరు పొందాడు. ఆయన వాళ్లతో, మీ విద్యకు తగిన పేరు ప్రతిష్టలు రావాలంటే మీరు రాజధానికి వెళ్ళి రాజును ఆశ్రయించండి అన్నాడు. పెద్దవాళ్ళు నలుగురికి ఆ మాటలో నిజం ఉందనిపించి రాజధానికి ప్రయాణమయ్యారు. అన్నలతో పాటు తను ప్రయాణమయ్యాడు నారయ్య. వాడెందుకు పనికిరాడు సరికదా, అన్నలకు కూడా భారం అవుతాడో అనుకున్నాడు తండ్రి. వాళ్లతో, నువ్వెందుకురా, నా దగ్గరుండి పనుల్లో నాకు చేదోడవాదోడుగా ఉండు అని వారించాడు. నారయ్య ఒప్పుకోలేదు. నాకు మన దేశం రాజుగారిని చూడాలనుంది, ఆయన్ను చూస్తాను, అక్కడ కొన్నాళ్లుండి వెనక్కి వచ్చేస్తాను అన్నాడు. నారయ్య పట్టిన పట్టు వదలడని రూఢి అయ్యాక, అయితే ఉన్నన్నాళ్ళు అన్నలను మంచి చేసుకుని వాళ్ళ అభిమానం సంపాదించుకో అని నారయ్యకు సలహా ఇచ్చాడు తండ్రి. అయితే నారయ్యను తమ కూడా తీసుకెళ్లటం అన్నలకు ఇష్టం లేదు. వాళ్ళు తర్జన భర్జన పడుతుంటే నారయ్య అన్నాడు, మీరేం చెబితే అది చేస్తాను. మీ చిట్టి తమ్ముడి మీద జాలి చూపండి, నా కోరిక తీర్చండి. అదే పనిగా నారయ్య వాళ్ళను బ్రతిమాలాడు. చివరకు అన్నలు వాణ్ణి తమతో తీసుకెళ్లటానికి ఒప్పుకున్నారు. వాళ్ళ ఊరికి రాజధాని బాగా దూరం. మజిలీలు చేసుకుంటూ వెడితే నెల రోజులు పడుతుంది. ఆ నెల రోజులు అన్నలతో ప్రయాణం చేస్తూ నారయ్య చాలా శ్రమపడవలసి వచ్చింది. అన్నలు వాణ్ణి చీటికి మాటికి చీదరించుకునేవారు. వాడికి కష్టమైన పనులు అప్పచెప్పేవారు. నారయ్య మాత్రం ఎప్పుడూ ఎక్కడా విసుక్కోలేదు. పైగా తరచుగా అన్నల ప్రతిభను పొగుడుతూ ఉండేవాడు. మీరు నా అన్నలు కావటం నా అదృష్టం, మీకు సేవలు చేయటం నాకు మహాభాగ్యం అని ప్రతిరోజు పొగుడుతుంటే అన్నలకు కూడా క్రమంగా వాడిపై అభిమానం పుట్టింది. అయితే నారయ్యకు ఇంకో ఇబ్బంది వచ్చింది. అన్నలు నలుగురు నేను గొప్ప అంటే నేను గొప్ప అని తరచుగా తమలో తాము కలహించుకునేవారు. ఆ కలహం ఎంతవరకు వచ్చిందంటే చివరికి వాళ్ళు ఎవరికి వారుగా విడిపోవాలనుకున్నారు. విడివిడిగానే రాజదర్శనం చేసుకోవాలనుకున్నారు. నారయ్యకి ఇది నచ్చలేదు. వాడు అన్నలతో, రాజధానిలో అడుగు పెట్టే వరకు మనందరం వీరయ్య కొడుకులు అని గుర్తుంచుకోవాలి. రాజదర్శనం అయ్యాక మీ ప్రతిభను రాజు తప్పక గుర్తిస్తాడు. అప్పుడు మీరు సిరి సంపదలతో తులతూగిపోతూ వేర్వేరు భవనాల్లో ఉంటారు. అప్పుడు కలిసి ఉండడం మీకు ఎలాగూ వీలు కాదు. ఇప్పటి నుంచి విడిపోవడం ఏమాత్రం సబబు కాదు అన్నాడు. ఇది విన్న పెద్దవాడు వెంకయ్య, ఈ విషయంలో నీ సలహా అడిగినా నాకు సలహా ఇచ్చేటంత వాడివా నువ్వు అని నారయ్యను విసుక్కున్నాడు. నేను సలహా ఇవ్వటం లేదు. ప్రపంచంలో ఎవరికైనా ఒకసారికి ఒక గొప్పవాణ్ణి సేవించుకునే అవకాశం రావచ్చు. కానీ ఈ ప్రయాణం వల్ల ఒకే చోట నలుగురు గొప్పవాళ్లను సేవించుకునే అవకాశం నాకు కలిగింది. నన్ను ఈ అదృష్టానికి దూరం చెయ్యొద్దని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అంతే అన్నాడు నారయ్య. దాంతో అన్న మెత్తబడ్డాడు. అప్పుడు రెండోవాడు రంగయ్య, మా నలుగురికి పడ్డం లేదు, ఒకరితో ఒకరికి మాట్లాడాలని కూడా లేదు, మరి కలిసి ప్రయాణం చేసేది ఎలా అన్నాడు. మీలో మీరు మాట్లాడుకోవడం ఎందుకన్నయ్యా, మీకు ఏ అవసరం వచ్చినా చూసుకునేందుకు మీ బంటుగా నేనున్నానుగా అన్నాడు నారయ్య. అన్నలు సంతోషించి సరేనన్నారు. తమ్ముడు వారధిగా కలిసి ప్రయాణం చేస్తుంటే అన్నల మధ్య కొంత స్నేహభావం పుట్టింది. క్రమంగా వారి వైరం కూడా సమసిపోయింది. వీడు కనుక లేకపోతే మనం తప్పకుండా విడిపోయి ఉండేవాళ్ళం అని పెద్దవాడైన వెంకయ్య నారయ్యను మెచ్చుకున్నాడు. నారయ్య ఒప్పుకోలేదు. ఇందులో నాదేం లేదన్నయ్య, మీరు చాలా గొప్పవాళ్ళు, అయినా మీలో ఏమాత్రం అహంకారం లేదు. ఒకరి తప్పుల్ని ఒకరు అర్థం చేసుకుని మన్నించుకోగల విశాల హృదయం మీకుంది. మీరు కలిసి ఉండడానికి అసలు కారణం అదే అన్నాడు. ఈ మాటలకు అన్నలు ఎంతో సంతోషించారు. నారయ్య పట్ల వాళ్లకు మరింత అభిమానం పెరిగింది. మొత్తం మీద 5గురు అలా కలిసి ప్రయాణించి రాజధానికి చేరుకున్నారు. కానీ రాజదర్శనం చేసుకుందామంటే కోట ద్వారం దగ్గర వాళ్ళకి సైంధవుడిలా అడ్డుపడ్డాడు ద్వారపాలకుడు. అన్నలు ఎంత ప్రయత్నించినా వాడు ససేమిరా అన్నాడు. వాళ్ళు రాజధానికి వచ్చి వారం రోజులు గడిచిపోయింది.
వెంట తెచ్చుకున్న డబ్బు కూడా ఖర్చయిపోయింది. రాజదర్శనం మాట అటుంచి వాళ్ళు ఊరికి తిరిగి వెళ్ళడం ఎలాగా అని బెంగ పట్టుకుంది వాళ్ళకి. అప్పుడు నారయ్య వాళ్ళతో, నాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి, రాజదర్శనానికి నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. మామూలుగా అయితే అన్నలు వాడి మాటలు తీసిపారేసేవారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి ఉన్నారేమో, పోనీలే ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం అని సరే అన్నారు. నారయ్యకు ఉత్సాహం వచ్చింది. వాడు వెంటనే వెళ్ళి ద్వారపాలకుణ్ణి కలుసుకున్నాడు. ముందు అతడి రూపసౌందర్యాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత అతడి మాట తీరు గుణగణాల్ని మెచ్చుకున్నాడు. ద్వారపాలకుడు నారయ్యతో కబుర్లలో పడ్డాడు. సమయం చూసి నారయ్య తన అన్నల ప్రతిభ గురించి గొప్పగా చెప్పాడు. చివరికి ఒకసారి కనుక వాళ్ళకి రాజదర్శనం అయిందంటే రాజు అంతులేని కానుకలు ఇవ్వటం ఖాయం. కానీ దేవుడు వరం ఇవ్వాలంటే ముందు పూజారి వరం ఇవ్వాలి కదా. నువ్వు కనుక వరమిస్తే నా అన్నలు నీకు మంచి దక్షిణ ఇస్తారు అంటూ ఆశ పెట్టాడు. ఇంతవరకు నాకు డబ్బిస్తానని అన్నవారే తప్ప నన్ను పూజారి అన్నవారు లేరు. నీ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి అన్నాడు ద్వారపాలకుడు. అతడి అన్నలకు రాజదర్శనం కలిగించడానికి అంగీకరించాడు. తాము అసాధ్యం అనుకున్నది తమ్ముడు సాధించగలిగాడని అన్నలు ఆశ్చర్యపోయారు. అయితే దాని గురించి అన్నలు నలుగురు మరీ ఎక్కువ ఆలోచించలేదు. ఉత్సాహంగా వెళ్ళి రాజదర్శనం చేసుకున్నారు. రాజుతో అన్నలు తమ ప్రతిభ గురించి గొప్పలు చెప్పారు. రాజు అనాసక్తంగా విని, రోజు ఇలా నా వద్దకు ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వస్తుంటారు, ఎంతమంది విజయాలను చూసేది? వచ్చే 7 కళాకారులందరూ పాల్గొనేందుకు ఒక కొత్త ఉత్సవం ఏర్పాటు చేస్తాను, మీరు అప్పుడు వచ్చి కనిపించండి అన్నాడు. అన్నలు ఇంకేదో చెప్పబోతే రాజు వాళ్ళకి మరి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దాంతో నిరాశగా తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డారు అన్నలు. కొలువులో జరిగిందంతా కళ్ళారా చూసిన నారయ్య అన్నలతో, మరొక్కరోజు ఆగండి, వీడేమిటి అని తీసిపారేయక నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు. మా వల్ల కానిది నీ వల్ల అవుతుందనుకుంటే రాజు చేసే ఆ సన్మానం కూడా నువ్వే అందుకో, మేమెందుకు ఇక్కడ ఉండడం అన్నారు వాడి అన్నలు. అయ్యో, రాజుతో మాట్లాడగలను గాని సన్మానం అందుకునే ప్రతిభ నాకెక్కడిది? మీ గురించి కాకపోతే రాజుతో మాట్లాడడానికి నాలో విశేషమేముంది? నా కోసం ఒక్కరోజు ఆగండి, నా ప్రయత్నం సఫలం కాకపోతే మనమంతా కలిసే వెనక్కి వెడదాం అన్నాడు నారయ్య. అప్పటికే ద్వారపాలకుడి విషయంలో వాడి ప్రయత్నం ఫలించడం వల్ల అన్నల మనసుల్లో ఆశ పుట్టింది. సరేనన్నారు అన్నలంతా. మన్నాడు నారయ్య మళ్ళీ ద్వారపాలకుణ్ణి మంచి చేసుకుని కొలువులోకి వెళ్ళి రాజదర్శనం చేసుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు రాజు. ప్రభు, నా పేరు నారయ్య, మన రాజ్యానికి సరిహద్దు ప్రాంతాలలోని చిన్న గ్రామంలో పుట్టి పెరిగాను. తమ గొప్పతనం గురించి అంతా కథలుగా చెప్పుకుంటుంటే విని తమ దర్శనం చేసుకోవాలని వచ్చాను అన్నాడు నారయ్య వినయంగా. ఆ పొగట్టకు రాజు చాలా సంతోషించాడు. అయితే నారయ్య తన నుంచి ఏదో ప్రతిఫలం ఆశిస్తున్నాడన్న అనుమానంతో, ఏం కావాలి నీకు అని అడిగాడు. ప్రభు, మీ దయ వల్ల నాకు తిండికి లోటు లేదు, ఉన్నదానికి మించి సంపాదించాలనే ఆశ కూడా లేదు. నాకు 4 అన్నలు ఉన్నారు. ఒకడు దేవుణ్ణి తలపించే గొప్ప చిత్రకారుడు, ఒకడు విశ్వకర్మను తలపించే మహాశిల్పి, ఒకడు కాళిదాసును తలపించే మహాకవి, ఒకడు గంధర్వులను తలపించే మహాగాయకుడు. వారు తమ కళలను భగవంతుడికే అంకితం చేసి పల్లెటూరు విడిచిపోమని భీష్మించుకొని కూర్చున్నారు. అయితే తమ గొప్పతనం గురించి విన్నాక నాకు మా అన్నల చేత మీ బొమ్మ గీయించి శిల్పం చెక్కించి తమ పైన చక్కటి కవిత్వం రాయించి గానం చేయించాలని కోరిక కలిగింది. వాళ్ళు ముందు ఒప్పుకోలేదు. కానీ తమ అద్భుత లీలల్ని కథలుగా నేను వాళ్లకు చెప్పాక నా ఈ ఒక్క కోరిక తీర్చేందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. మీరు ఊ అంటే చాలు, తమరు నాకు ఘన సన్మానం చేయించినంత సంతోషం పొందుతాను. అదే జరిగితే నేను మీ నుంచి ఏ ప్రతిఫలం ఆశించను, తృప్తిగా మా ఊరికి వెళ్ళిపోతాను అన్నాడు నారయ్య. ఈ మాటలకు రాజుకు కలిగిన సంతోషం అంతా ఇంత కాదు. ఏరీ నీ అన్నలు ఎక్కడున్నారు అన్నాడాయన. యాత్రికుల సౌకర్యార్థం తమరు నిర్మింపచేసిన గొప్ప సత్రంలో ఉన్నారు ప్రభు అన్నాడు నారయ్య. వెంటనే నారయ్య అన్నలకు పిలుపు వెళ్ళింది. నారయ్యతో సహా ఆ 5గురికి రాజభవనంలో విడిది ఏర్పాటు చేశారు.
అక్కడ ఆ అన్నదమ్ములందరికీ సకల మర్యాదలు జరిగాయి. రాజు వాళ్ళ విడిదికి వెళ్ళి నారయ్య అన్నలను స్వయంగా సందర్శించాడు. వారి వారి విద్యల్లో వారికున్న ప్రతిభను అర్థం చేసుకుని, నా రాజ్యంలో మీ వంటి కళాకారులు ఉన్నందుకు గర్వంగా ఉంది అని మెచ్చుకున్నాడు. అన్నలు రాజభవనంలోనే కొన్నాళ్ల పాటు ఉండి బొమ్మలు గీశారు, శిల్పాలు చెక్కారు, కావ్యాలల్లారు, గానం చేశారు. ఇటువంటి గొప్ప కళాకారులను నాకు పరిచయం చేసి మహోపకారం చేశావు. నీకేం కావాలో కోరుకో అన్నాడు రాజు నారయ్యతో. ప్రభు, తమరు అవతార పురుషులు. తమతో ప్రతిరోజు కనీసం ఓ గంట సేపు మాట్లాడే అవకాశం ఇప్పించండి. నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నాడు నారయ్య. రాజు సంతోషించి నారయ్య అన్నల నలుగురికి తన కొలువులో అధిక వేతనాలతో ఉద్యోగాలిచ్చాడు. నారయ్యను తన అంతరంగికుడిగా నియమించాడు. ఏడాది తిరక్కుండా అన్నదమ్ములు 5గురు రాజధానిలో స్వంత ఇళ్లు కొనుక్కుని స్థిరపడ్డారు. తర్వాత తల్లిదండ్రుల్ని తమ వద్దకు రప్పించుకున్నారు. వీరయ్య కొడుకుల దగ్గరకు వచ్చి వారిల్లు చూశాడు. అందరిలోకి నారయ్య ఎక్కువ వైభవంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఏ విద్యారాణి నీవు నీ అన్నల కంటే గొప్పగా జీవిస్తున్నావు, ఇది ఎలా సాధ్యపడింది అని అడిగాడు తండ్రి. నాన్న, ఏ కళ అయినా మనిషిని సంతోషపెట్టడానికే కదా. పొగడ్తలకు మించి మనిషిని సంతోషపెట్టే కళ లేదు. నేను ఆ కళ నేర్చుకున్నాను అన్నాడు నారయ్య వినయంగా. మహారాజును మెప్పించే అంతటి గొప్పగా ఈ కళని ఎప్పుడు నేర్చుకున్నావురా తండ్రి అన్నాడు వీరయ్య ముచ్చటగా. అన్నయ్యలతో కలిసి 1 నెల రోజులు ప్రయాణం చేశాను కదా. వాళ్ళు చీటికి మాటికి తమలో తాము కలహించుకుని అన్నిటికీ నన్ను తిట్టేవారు, వెనక్కి పొమ్మంటుండేవారు. అప్పుడు నేను అన్నలను పొగిడి వారి అభిమానం సంపాదించుకోవడమే కాక వారి కలహాలు కూడా తీర్చేవాడిని. అన్నలు 4 రకాల మనుషులు కావటం వల్ల సంతోషపెట్టడానికి ఒక్కో మనిషిని ఒక్కో రకంగా పొగడాలని నాకు తెలిసింది. ఆ 1 నెల రోజుల్లోనూ నాకు ఏ మనిషిని ఎలా పొగడాలో చక్కగా తెలిసిపోయింది అన్నాడు నారయ్య. తన సంతోషం కోసం వీరయ్య కూడా రాజధానిలో నారయ్య దగ్గరే ఉండిపోయాడు. ఈ కథ విన్న మహారాణి ఆలోచిస్తూ, ఏమీ లేనివాడు కూడా ఉత్త మాటలతో ఎదుటివారిని సంతోషపెట్టి తాను గొప్పవాడు కాగలుగుతున్నాడు. అలాటప్పుడు అన్నీ ఉన్న నాకు ఎదుటివారి సంతోషాన్ని పోగొట్టడం వల్ల నా సంతోషాన్ని కూడా పోగొట్టుకోవడం మినహా ఏం ప్రయోజనమో అర్థం కావటం లేదు అనుకుంది. ఏది ఏమైనా మహారాణికి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. మరొకసారి ఆ కథను విందాం. అంతవరకు సెలవు.